నమస్తే అండి. చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే మరోవైపు నారా లోకేష్ గారు కుర్చీ మడత పెడతా అంటున్నాడు. చంద్రబాబు గారు చూసుకుంటే జగన్ నా ముందు బచ్చావు మాత్రమే, మీ నానే నన్ను చూసి భయపడ్డాడు, నువ్వెంత అనేసి మాట్లాడు. దీనికి మీరు ఎలా స్పందిస్తారు? ఫస్ట్ వాళ్ళు పొత్తులు లేకుండా అన్ని జిల్లాలలో అందరినీ నియోజకవర్గాల వైజు లీడర్ నిలబెట్టుకోండి, ఫస్ట్ నేర్చుకోండి. మళ్ళీ కుర్చీ మడత పెట్టుకోవడం పరిస్థితి మళ్ళీ వేరు. మేము ఎలాగైనా వస్తాము, గెలవడం మాకు ముఖ్యం, మేము కలిసి వస్తాము, మీకెందుకు భయపడుతున్నారు అనేసి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చినా, చంద్రబాబు నాయుడు కలిసి వచ్చినా, ఇంకా ఎంతమంది కలిసి వచ్చినా మాకేం ఇబ్బంది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి సార్ గారు సింగిల్గానే వస్తాడు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఇంకా దాదాపుగా దగ్గర పడింది, 55 రోజులు దగ్గర పడ్డాయి. మేము ఎన్నికలకు సిద్ధమయ్యి రెడీగా అయిపోయాము. మీరు ఎన్ని కుర్చీ మడత పెట్టినా మాకు ఇందాక జగన్ సార్ గారు చెప్పడం జరిగింది. మేము ఈరోజు చాప్టర్ ఇంతటితో వాళ్ళ ముగిచ్చేస్తాం. సొంత కుటుంబం నుంచి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం, వెళ్ళిన కాడ నుంచి చేసే కామెంట్స్ గురించి మీరేమంటారు? ఎక్కడ లేవండి, సొంత ఇంట్లోనే సమస్యలు లేకుండా అదేమి పెద్ద చెప్పుకోదగ్గ విషయం అయితే కాదు. ప్రతి కుటుంబంలోనూ కూడా అలాంటి సమస్యలు ఉంటానే. ఎప్పటికైనా వాళ్ళిద్దరూ ఒకటే అవుతారు. మధ్యలో మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ఎప్పటికైనా రక్త సంబంధం ఒకటే అవుతుంది. వాళ్ళ గురించి మాట్లాడతారు. ఎన్ని పొత్తులు వచ్చినాయి కానీ జగన్ గారి జెండా ఎగరేయడం ఖాయమంటారా? ఖాయం. ఈరోజు సిద్ధం ప్రోగ్రాంలో గత రెండు సభల్లో చూశారు. 3వ సభ వాళ్ళకే గుండెల్లో రైలు పరిగెత్తుంటాయి. ఈ సభ చూడంగానే వాళ్ళకు మాకు అయిపోయిందని వాళ్ళు ఇప్పుడు ఈరోజు చాప చుట్టేసి ఉంటారు. కాబట్టి ఎంతమంది వచ్చినా పొత్తులతో వచ్చినా మాకు ఏ ఇబ్బంది ఏం లేదు. మేమందరం కూడా ఈరోజు వాళ్ళ పార్టీ మీటింగులకు డబ్బులు ఇస్తేను, బస్సులు పెడితేను రావడం, వాళ్ళ మీటింగ్లు ఖాళీ చేయలేదు చూడడం జరిగింది. మేము ఇప్పుడు ఎవరు కూడా ఓటర్స్ ఎవరు రాలాయి. ఈరోజు అందరం సొంతంగా కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఈరోజు మేము 3 రోజులు ముందుగానే వచ్చి ఇక్కడ వెయిట్ చేసి సభను చూడడం కూడా జరిగింది.